దానికంటే అంటే అది ఇంకొక రోజైన సందర్భం దొరుకుతుంది నాకు. ఈ రోజు కాకుండా మళ్ళీ రోజు దాన్ని కలవగలుగుతా సార్. సో మీలాంటి వ్యక్తులతో నాకు పరిచయం అయ్యి ఇంకొకటి ఏంటంటే ఫార్మింగ్లో కూడా స్పిరిచువల్ ఫార్మింగ్ చేయాలనేది ఉంది. చెప్పినప్పటి నుండి గురూజీ గారు చెప్పిన కానీ నాకు కూడా దీన్ని ఒక న్యాచురల్ ఫార్మింగ్కి ఆధ్యాత్మిక దీన్ని మన స్పిరిచువల్ని కూడా తోడు చేసి చేపిద్దాం ఆలోచన. ఇక్కడ మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము. కంది పొలాన్ని 2 ఎకరాల్లో కెమికల్స్ లేవు, ఏమి లేవు. ఓకే. ఇక్కడ వచ్చే ధాన్యులంతా కలిసి ఆ మొక్కలతో మన భాను గారు ఇక్కడ స్పిరిచువల్ అగ్రికల్చర్ దానికి ఆయనే సారథ్యం వహించారు. ఓకే. సో వాటికి కమ్యూనికేట్ చేయడమాట, ఆ మొక్కలకి పట్టుకొని వాటికి ప్రేమను అందించడము, మన వైబ్రేషన్స్ అందించడం, ధ్యానం చేయడము. అవి వర్షాలు లేవు, నీళ్ళు లేవు, ఏమి లేవు, కానీ ఎన్ని బస్తాలు వచ్చినాయి మనకి కంది? 3 ఎంత ఏరియాలో సార్? అది చిన్న బిట్ సార్, చిన్న బిట్ అంటే మన పిరమిడ్ షేప్ అంటే నాట్ ఈవెన్ 2 acres, జస్ట్ లిటిల్ బిట్. సో ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఓకే. ఇప్పుడు వీరు కూడా ఓల్డెస్ట్ కల్చర్లో ఇప్పుడు మనకి స్వాతి నక్షత్రం ఉన్న రోజు పడినటువంటి వర్షానికి చాలా ఇది ఉంటుంది. అదే ఆ వర్షమే ఆల్చిప్పలో పడినప్పుడు అది ముత్యం అవుతుంది అని అంటాం. అయితే ఆ వర్షాన్ని కలెక్ట్ చేసి ఆ వర్షాన్ని ఏ రకంగా వాడాలి అనే దానిపైన వీరు ఎక్స్పెరిమెంట్ చేశారు. అయితే ఆ ఎక్స్పెరిమెంట్లో ఇక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో జరిగింది. అయితే ఆ రోజు వారు అక్కడ ఉన్నటువంటి ఆలయంలో వరుణయాగం చేస్తే వారికి 101 కుండలో వాటర్ కావాలైతే ఓన్లీ టెంపుల్ ప్రిమిసెస్లోనే అంతే వర్షం పడింది. సో దాన్ని కలెక్ట్ చేసి ఆ వాటర్కు ఉన్నటువంటి గొప్ప పవర్ ఏంటంటే దాంట్లో మీరు ఒకవేళ ఏదైనా సీడ్ వేసి ఆ సీడ్లో ఏదైనా ఫ్లేవర్ కావాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు మీరు గులాబీ రేకులు వేసి రైస్ వేశారనుకోండి, తర్వాత ఆ రైస్ని తీసి మీరు నాటితే వండేటప్పుడు గులాబీ వాసన వస్తుంది, ఇలాచీలు వేస్తే ఇలాచీ వాసన వస్తుంది. ఆ రకంగా ఆ వాటర్కి పవర్ ఉంటుంది. ఇలాంటి వాటన్నింటిపైన రీసెర్చెస్ చేసి వాటి ఆధారంగా ఇంకా రైతుల్ని ఇటువైపు అంటే అగ్రికల్చర్లో న్యాచురల్గా దేశీయ వ్యవసాయం వైపు లాగటంలో చాలా అంటే వారి కృషి ఎంత చెప్పుకున్నా తక్కువే, చాలా బాగా చేస్తున్నారు. అందులోనూ గోసేవ కానీ ప్రకృతి అన్ని ఆవులు, మేకలు, గొర్రెలు వారు ఇట్లా ఒక బిట్లో ఎన్ని రకాల ప్లాంటేషన్ పెట్టుకొని వరికి ఆల్టర్నేట్ ఏ రకంగా చేసుకోవచ్చు, ఏ రకంగా చేసుకోవడం వల్ల రైతులకి తక్కువ మ్యాన్ పవర్లో ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, ఇలాంటి వాటిపైన చాలా తీసేసారు. ఉన్నటువంటి 40 acres ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఎక్స్పెరిమెంట్ బేస్లో, డెమో బేస్లో చేశారు ఇక్కడ పక్కన. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్లో ఇప్పుడుండే పరిస్థితుల్లో. ఒక్కోసారి వర్షం ఎక్కువ పడుతుంది.